హాయ్, ఎంతసేపు అంది వచ్చి? ఏంటి ఏం మాట్లాడట్లేదు? ఏం చెప్పాను వివేక్, ఎందుకు ఇలా చేస్తున్నావు? నిన్న నాకు ఎంగేజ్మెంట్ జరిగింది, నీకు తెలుసు కదా. నీకు ముందే చెప్పా, నాకు ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదని. నిన్ను మనసులో ఉంచుకొని వేరే వారిని పెళ్లి చేసుకోవడం నా వల్ల కావడం లేదు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నువ్వు రమ్మంటే ఇప్పుడే నీతో వచ్చేస్తా. చెప్పు, ఏం చేయమంటావు? సుధా, నీకు ఇంతకు ముందే అంతా డీటెయిల్గా చెప్పాను. అయినా నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో నాకు అసలు అర్థం కావట్లేదు. ఏం చెప్తావు? నీతో నాకు ఏ సంబంధం లేదు, నేను ప్రేమించడం లేదు, నువ్వే పిచ్చిదానివి, అనవసరంగా నా మీద ఆశలు పెంచుకున్నావు అని చెప్తావు, అంతేనా? నేను నిన్ను ప్రేమించలేదని ఎప్పుడూ అనలేదు, ఇప్పటికీ అనట్లేదు. కానీ ఇప్పుడు నువ్వు అనుకున్నదంతా జరిగే అవకాశం లేదని చెప్తున్నాను. ఆ రెండింటికి పెద్ద తేడా ఏంటో. అయ్యో, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలి? వివేక్, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్తావా? మనకు పరిచయమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా మీద ఇంత ప్రేమ కూడా కలగలేదా? అయ్యో సుధా, నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? సరే, జరిగిందంత ఒక్కసారి నా పర్స్పెక్టివ్లో చెప్తాను, విను, ఓకేనా? నాకు నువ్వు మొదట్లో మా చెల్లి ఫ్రెండ్గా మాత్రమే పరిచయం. అంతకు మించి నీ మీద నాకు ఎటువంటి ఫీలింగ్ ఉండేది కాదు. అందుకే నేను ఇప్పుడు నీ వెంట పడలేదు, నీతో ఫ్లర్ట్ చేయలేదు, ఇంకోలా ఎప్పుడు ప్రవర్తించలేదు. కరెక్టేనా? మీ సెకండ్ ఇయర్లో ఒకరోజు మా చెల్లి బుక్స్లో సుధీర్ తనకు రాసిన లవ్ లెటర్స్ చూశాను. అప్పట్లో చెల్లి బిహేవియర్లో కూడా చాలా చేంజెస్ నోటీస్ చేశాను. చిన్నప్పుడే మా చెల్లిని మా బావకిచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ చేశారు. ఇప్పుడు తను ఇంకెవరైనా ప్రేమిస్తున్నానంటే మా ఫ్యామిలీలో ఎన్ని గొడవలు అవుతాయని భయం వేస్తుంది. అందులో సుధీర్ గడు, మేము క్రికెట్లో ఫ్రెండ్స్ అవ్వడం వల్ల అది ఎంత పెద్దదో నాకు ముందే తెలుసు. అలాంటి ఏదైనా మా చెల్లి ఇష్టపడుతుందన్న విషయాన్ని నేను అస్సలు భరించలేకపోయాను. అదంతా టైంలో మా చెల్లికి చెప్పినా అర్థం కాదు. దానివల్ల మా చెల్లి లవ్ స్టోరీకి నేనే విలన్లా తయారయ్యాను అనుకుంటాను. అందుకే తనతో స్ట్రైట్గా మాట్లాడలేక ఏదోలా వాళ్ళిద్దరిని విడగొట్టాలనుకున్నాను. వాళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలా అని ఆలోచిస్తున్నప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చేసావు. నీ హెల్ప్తో వాళ్ళిద్దరి మధ్య గొడవ పెడదాం అనిపించింది. అందుకే అప్పుడు నీ లవ్ యాక్సెప్ట్ చేశాను. నీ హెల్ప్తో వాడు ఒరిజినల్ క్యారెక్టర్ మా చెల్లికి తెలిసేలా చేశాను. వాడి హెడ్ఏక్ వదిలించుకున్నాను. కరెక్టేరా, ఇందులో నీ అవసరం నా అమాయకత్వం తప్ప ప్రేమ ఎక్కడుంది చెప్పు? ఒక్క నిమిషం నేను చెప్పేది ఓపికగా విన్నావు అనుకో, నీకే అర్థమవుతుంది. ఏమర్థం అవడంలే. కాలేజ్ డేస్లో నాతో మాట్లాడిన మాటలన్నీ అబద్ధం, నా మీద చూపించిన ప్రేమ అంతా అబద్ధం, అంతే కదా? విను సుధా, ప్లీజ్. మా చెల్లి విషయం డీల్ చేస్తున్నప్పుడు నా కోసం, నేను అనుకున్న దానికోసం ముందు వెనక ఆలోచించకుండా నేను చెప్పిందల్లా గుడ్డి దానిలా చేస్తవచ్చు. నీ బెస్ట్ ఫ్రెండ్ని కూడా మోసం చేసేంతలా నన్ను ప్రేమిస్తున్నా నీ మీద ఇష్టం కలిగింది. అన్నీ కలిసి వస్తే నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా. నీతో ఈ విషయాలన్నీ మాట్లాడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఏదో అనుకున్నా, ఇంకేదో అయింది. ఏం జరిగింది? సడన్గా దేవుడు కనిపించి ఆ సుధా ఓ వెర్రి బాగుల్ది, దాన్ని వదిలే అని చెప్పాడా? అయినా నిజంగా ప్రేమిస్తే అలా ఎలా వదిలేస్తారా? సుధా, నేను నిన్ను వదిలేయాలనుకోలేదు సుధా. మరి మీ డిగ్రీ పూర్తవడం, ఆ వెంటనే చెల్లికి ఇంట్లో పెళ్లి చేయాలనుకోవడం, ఇదంతా నీకు తెలుసు కదా. ఇంతలో చెల్లి పెళ్లి పనులు, బాధ్యతలు, ఇందులో నువ్వు యూరోప్ ట్రిప్కి వెళ్ళడం, తీరా నువ్వు తిరిగి వచ్చి మీ ఇంటికి చెల్లి ఎంగేజ్మెంట్ అని పిలవడానికి వస్తే నీకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి. అది చూసి ఇక నీ మీద ఆశలు వదులుకున్నాను. అంటే పెళ్లి చూపులైతే ప్రేమించడం వదిలేస్తారా? అలా కాదు సుధా. అయినా ఎంగేజ్మెంట్ అయిపోయాక ఈ విషయం గురించి మాట్లాడుకొని ఏంటి లాభం? కానీ వివేక్, ఆ రోజు నువ్వు అనుకున్నట్టు నేనేం ఇష్టపడి వెళ్ళి ఆ పెళ్లి చూపుల్లో కూర్చోలేదు. నన్ను ఒక తోలుబొమ్మలా తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టారంతే. నా ఇష్టాలతో సంబంధం లేకుండా వాళ్ళే మంచి కుర్రాడు, మంచి సంబంధం అని పెళ్లి ఖాయం చేశారు.
10 రోజులు తిరగకుండానే ఎంగేజ్మెంట్ చేసేశారు. అందుకే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నీతో వచ్చేస్తానంటున్నా. నువ్వే భయపడి నన్ను దూరం చేసుకుంటున్నావు. నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదు సుధా. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిగా పుడితే కానీ నా సిచ్యువేషన్ నీకు అర్థం కాదు. ఇంకా నా ఏ పైసా సంపాదన లేకుండా చెల్లి పెళ్ళి కాకముందే నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే పరిస్థితిలో నేను లేను సుధా. అలాగే మా ఇంట్లో నా పెళ్లి గురించి ఆలోచించేంత వరకు మీ ఇంట్లో నీ పెళ్ళి ఆలోచన పక్కన పెట్టడం జరిగే పనా చెప్పు? ఇలాంటి సిచ్యువేషన్లో నాకే కాదు, ఏ మిడిల్ క్లాస్ అబ్బాయికైనా తన రెస్పాన్సిబిలిటీస్ని వదిలేసుకొని వాళ్ళ ప్రేమ కోసం ఫైట్ చేసే ధైర్యం, స్తోమత రెండూ ఉండవు. ఇది మా తలరాత. ఇప్పుడు నువ్వు నన్ను పెరుకోవడానుకున్నా, మోసగాడనుకున్నా, ఇంకేమనుకున్నా బాధతో తల వంచడం తప్ప ఇంకేం చేయలేను. లవ్ చేసే ముందు ఇవేం ఆలోచించలేదా మరి? ఆలోచించా. ఎంత ఆలోచించినా నాకు వేరే దారి కనబడలే. కనబడదు. ఎందుకంటే అప్పుడు నువ్వు ఆలోచించింది మీ చెల్లి కోసం, ఇప్పుడు నువ్వు ఆలోచిస్తుంది మీ ఫ్యామిలీ కోసం. వాళ్ళే తప్ప నీ ఆలోచనలో ఎప్పుడూ నేను లేను. నీ గురించి కూడా ఆలోచించాను కాబట్టే నీతో ఉన్నంతసేపు నీ పెదాలపై చిరునవ్వు ఉంచడానికి ట్రై చేశా. అర్థం చేసుకోవాలని ప్రయత్నించా. నువ్వు చెప్పిందల్లా విన్నా. నువ్వు తీసుకెళ్ళమన్న చోటుకల్లా తీసుకెళ్ళా. అవునా కాదా? నీ దగ్గర అడ్వాంటేజ్ తీసుకోలేదు. మన రిలేషన్షిప్ గురించి ఒక్కరికి కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డాను. ఎందుకు ఇవన్నీ చేశాను? నీకోసం కాదా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని ఒకప్పుడు అనుకున్నావు కదరా. అవును, అనుకున్నాను. కానీ అప్పటికి నీ ఫ్యామిలీ గురించి నాకు పూర్తిగా తెలియదు. నా మనసులో మాట నీకు తెలియదు. మీ ఫ్యామిలీ గురించి పూర్తిగా తెలుసుకొని నా సిచ్యువేషన్ నీకు వివరించి నా మనసులో మాట నీతో చెప్పి మీ ఇంట్లో వాళ్ళు పెట్టే ప్రెజర్ని తట్టుకుంటూ నా కోసం ఉండగలవా, మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుదాం అనుకున్నాను. కానీ ఈలోపే అంతా జరిగిపోయింది. ఏరా, వదిలేస్తున్నావా నన్ను? సుధా, ఇప్పుడు నేను నీకు చెప్పేది ఒక్కటే. మీరు మాకంటే ఎన్నో రెట్లు ధనవంతులు, బలవంతులు. సినిమాల్లో చూపించినట్టు నేను ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటే మా కుటుంబం హ్యాపీగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. అసలు నీకు అలా చేసే ఉద్దేశం ఉందని కూడా నేను అనుకోవట్లేదు. అయినా అలా చేసే కెపాసిటీ, ధైర్యం రెండూ నాకు లేవు. మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడం నా వల్ల అయ్యే పని కాదు. ఇంతకుముందు నీ వల్లైనా అవుతుంది అనుకున్నా, కానీ ఇప్పుడు అది కూడా జరుగుతుందని అనిపించట్లేదు. అదంతా కాదు, లేచిపోదాం అంటే మాత్రం అది జరిగే పని కాదు. నీకు సాధ్యమైతే, నీకు నిజంగా నేను ముఖ్యమైతే మీ పేరెంట్స్ని ఒప్పించి ఈ చేతగాని వాడి కోసం ఎదురు చూడు. కాదంటే జరిగిందంతా మర్చిపోయి ఆ పెళ్లి చేసుకో. డెసిషన్ నీ చేతిలో. ప్రేమలో ఓడిపోయిన వాళ్ళ బుర్రలో ఒక క్వశ్చన్ మొదలవుతుంది వివేక్, నా తప్పేంటి అని. నువ్వు చెప్పు, నా తప్పేంటి? అప్పుడు ప్రేమించడమా, లేదా ఇప్పుడు ఆ ప్రేమని గెలిపించుకోలేకపోవడమా? సుధా, మరి నాకే ఎందుకు ఇలా జరిగింది? నా బతుకేంటో. ఛా, దేవుణ్ణి నన్నుగా ప్రేమించేవాడిని ఇవ్వాలనుకున్నాను, ప్రేమించాననుకునేవాడిని ఇచ్చాడు. నీది ప్రేమ కాదు వివేక్, భ్రమ అంతే. నీ చెల్లి కోసం నా ప్రేమను అంగీకరించావు, నీ కుటుంబం కోసం నన్నే వదిలేసుకుంటున్నావు, నా కోసం ఏమీ చేయలేనంటున్నావు. ఇందులో ప్రేమ ఎక్కడుంది? నా సిచ్యువేషన్ ఎంత వర్స్ట్గా ఉందో తెలుసా? నా నవ్వు చూస్తే నాకు ఏడుపు వస్తుంది, నా ఏడుపు చూస్తే నాకు నవ్వు వస్తుంది. అద్దంలో నా మొహం చూసుకోవాలంటే నాకే అసహ్యం వేస్తుంది. నేను ప్రేమించింది, ప్రేమిస్తున్నది, ప్రేమించేది నిన్నొక్కడిని అని మాత్రం మర్చిపోకు. బాయ్.